నెల్లూరు జిల్లాలో పెంచలయ్య హత్య కుట్రదారు లేడీ డాన్ కామాక్షి ఇల్లును ధ్వంసం చేశారు సిపిఎం కార్యకర్తలు. కామాక్షి ఇంటితో సహా నిందితుడు జేమ్స్ అలాగే మరికొందరి హత్య కేసులో నిందితుల ఇల్లు సైతం ధ్వంసం చేశారు. రాత్రి గుంపుగా వెళ్లి నిందితుల ఇళ్లను కూల్చేశారు సిపిఎం కార్యకర్తలు. పెంచలయ్యను కామాక్షి అతి కిరాతకంగా హత్య చేయించింది లేడీ డాన్ కామాక్షి అంటూ సిపిఐ కార్యకర్తలు ఆమె ఇల్లుని ధ్వంసం చేశారు. ఉద్యమకారుడు సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా కామ్రేడ్స్ బంద్కు పిలిపించారు. రోడ్లెక్కి నిరసన తెలిపారు సిపిఎం సిఐటియు నేతలు. నెల్లూరు గాంధీబొమ్మ సర్కిల్, చెక్ పోస్ట్, విఆర్సీ సర్కిల్లో నిరసన చేపట్టారు. వాహనాలను అడ్డుకున్నారు కమ్యూనిస్ట్ నేతలు. దీంతో ఆందోళనకు దిగిన కమ్యూనిస్టులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సైతం బంద్ నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం పెంచలయ్యను దారుణంగా హత్య చేయించిన లేడీ డాన్ కామాక్షి ఇళ్ళని ధ్వంసం చేసిన విషయం మనం ఇంతకుముందే చూసాం. ప్రస్తుతం బంద్కు కూడా పిలిపించారు సిఐటియు అలాగే సిపిఐ నాయకులు. ప్రస్తుతం కూడళ్ల వద్ద ట్రాఫిక్ని కూడా అడ్డుకుంటున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే వాటన్నిటినీ క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఏ రకంగా ఉంది బంద్ ప్రభావం? పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది విజువల్స్లో. పోలీసులు దాన్ని క్లియర్ చేసే పనిలో పడ్డారని కూడా మనకి విజువల్స్ బట్టి అర్థమవుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు రూరల్లో గంజాయికి వ్యతిరేకంగా కూడా అలుపెరగని పోరాటం చేసినటువంటి కామ్రేడ్ పెంచలయ్య హత్య అనంతరం కూడా ఒక్కసారిగా కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీ నేతలు కావచ్చు, ఆయనతో సన్నిహితంగా కలిసి తిరిగినటువంటి కమిటీ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గత రాత్రి ఏదైతే పెంచలయ్య సన్నిహితంగా అనుచరులుగా ఉన్నటువంటి వర్గము ఒక్కసారిగా కూడా కన్నెర్ర చేశారు. కామాక్షికి సంబంధించినటువంటి అనుచరులు, అదేవిధంగా కామాక్షి ఇంటితో పాటు ఆమె బంధువులు, తమ్ముడు ఇళ్లన్నింటినీ కూడా నేలమట్టం చేశారు. మరోవైపు ఇప్పటికే బంద్కు పిలుపునివ్వడంతో నెల్లూరు సిటీతో పాటు ఉదయగిరి, అదేవిధంగా సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధించి వామపక్ష నేతలు, అదేవిధంగా కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల నేతలతో పెద్ద ఎత్తున ఇటు నిరసన ర్యాలీలు పూర్తిగా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. నెల్లూరు సిటీకి సంబంధించి అయితే మాత్రం గాంధీ సర్కిల్ దగ్గర నుంచి కూడా విఆర్సీ సర్కిల్ మీదుగా బస్టాండ్ వరకు కూడా ఈ నిరసన ర్యాలీ వామపక్ష నేతలతో పాటు కమ్యూనిస్టులు, మరికొంతమంది పార్టీ నేతలు కూడా ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే కామ్రేడ్ పెంచలయ్య హత్య పూర్తిగా కూడా ప్రభుత్వ అసమర్థ కారణంగానే జరిగింది. మరోవైపు పోలీస్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, నైట్ పెట్రోలింగ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే స్పెషల్ ఫోర్స్ అని చెప్పి వీళ్ళు చెప్తూ కూడా ఈగల్ టీమ్ అని చెప్తూ ఉంటారో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పనిచేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. 24 గంటలు కూడా మద్యం యథేచ్ఛగా దొరుకుతున్నటువంటి కారణంగా ఈ మద్యం సేవించడం ఒకవైపు, దానికి తోడు గంజాయి తోడడంతో వాళ్ళు ఆ గంజాయి మత్తులో చేయాలని నేరాలన్నీ పాల్పడుతున్నారు. ఒకవైపు గంజాయి మీద నిర్మూలన పోరాటం చేసినటువంటి పెంచలయ్యకే ఈ గతి పడితే సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటని చెప్పి కూడా వామపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 100 రోజుల్లో ఇటు గంజాయిని నిర్మూలిస్తామని చెప్పి బీరాలు పరిగినటువంటి ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా ఇటు పోరాట యోధుడైనటువంటి వ్యక్తికే ఈ గతి పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు సిటీ వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ అయితే జామ్ అయిందనే చెప్పాలి. ఈ ప్రధాన కూడళ్లన్నింటిలో కూడా వాహనాలు నిలిపివేయడంతో కూడా వాహనాలను దారి మళ్లించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి ఈ ర్యాలీకి సంబంధించి కావచ్చు, బంద్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తమ సంఘీభావాన్ని తెలియపరిచింది ఇప్పటికే. సో వీళ్ళందరి మద్దతుతో జిల్లా వ్యాప్తంగా బంద్ అయితే చాలా ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరి కనుక మారకపోవడం, అదేవిధంగా గంజాయి నిర్మూలించకపోతే రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి కూడా కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వామపక్ష నేతలు అయితే మాత్రం దీనిపైన మరింత మండిపడుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది.